కవిత గారే ఎందుకు దీక్ష చేపడుతున్నారు? బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులు ఎందుకు ముందుకు రావట్లేదు దీక్ష చేయడానికి? బ్రదర్, ఒక్కొక్క ఆర్గనైజేషన్స్ ఒక్కొక్క పోరాట పంతా ఉంటుంది. తెలంగాణ జాగృతి దీక్ష చేపట్టడం ఇది ఫస్ట్ టైం కాదు. 13 సంవత్సరాల కింద అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని 48 గంటల పాటు నిరంతర నిరాహార దీక్ష చేసినాం. అప్పుడు కూడా వాటర్ తాగకుండా అన్నం తినకుండా చేసినాం. సో ఇప్పుడు కూడా 72 గంటలు చేయాలని డెసిషన్ తీసుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ పార్టీగా వాళ్ళకు ఒక స్టైల్ ఉంటుంది, వాళ్ళ పంతా ఉంటుంది, వాళ్ళ పంతాలో వాళ్ళు ఉద్యమం చేస్తారు. నా పంతాలో జాగృతి తరఫు నేను చేస్తాను. అంటే ఒక్కటండి, మనము తెలంగాణ బీసీలము తెలంగాణ ప్రజలం ఆలోచించుకోవాలి. నిర్ద్వంద్వంగా బీజేపీ నాయకులు అధ్యక్షులు కొత్తగా అయిన రామచంద్రరావు గారు అసలు పెట్టనే 9th షెడ్యూల్ అంటారు. ఎందుకు పెట్టరు నాకు అర్థం కాదు. తమిళనాడుకు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయం ఉంటుందా? మరి తమిళనాడులో ఉన్నప్పుడు మీరు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు తెలంగాణ బిడ్డల తరఫున కొట్లాడాలి కదా, కనీసం ప్రయత్నం చేస్తామనాలి కదా. పెట్టరాదు, సాధ్యం కాదు అని ఆయన ముందే కాని కింద పడే. అప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తలేరా? ఫస్ట్ విషయం అది దయచేసి గుర్తుపట్టాలి. రెండవది, బీజేపీ ఏమంటుంది, మీరు అన్నట్టు బండి సంజయ్ గారు ముస్లింలది ఉంది కాబట్టి మేము ఇవ్వమంటారు. అసలు ముస్లింలది ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ చెప్పింది? మేము కూడా వెతుకుతున్నాం, ఎక్కడన్నా స్టేట్మెంట్ ఇచ్చిరా, సబ్ క్లాసిఫికేషన్ ఇచ్చిరా? ఎందుకంటే నేను అసెంబ్లీలో చర్చలో పాల్గొన్నప్పుడు కౌన్సిల్లో నేను అడిగిన, ఏది బాబు దీనిలో సబ్ క్లాసిఫికేషన్ ఏంది అంటే, బిల్లు పాస్ అయిన తర్వాత రూల్స్లో చెప్తాము, ఇప్పుడు చెప్పమని చెప్పి జవాబు ఇచ్చారు. సో ఇక్కడ వీళ్ళు క్లారిటీ ఇయ్యారు, వాళ్ళేమో కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అంటే ఇద్దరు పార్టీలు కూడా కలిసి మోసం చేస్తున్నారనే ఈ దీక్ష చేపట్టింది. సత్యాగ్రహానికి బ్రిటిష్ వాళ్ళే తల ఒగ్గినరు. ఈ రెండు జాతీయ పార్టీలు ఖచ్చితంగా తల ఒగ్గుతారనే నమ్మకం నాకున్నది. ఎక్కడ లేదు కదా బ్రదర్, క్లారిటీ ఎక్కడ లేదు. ఇంకా అసలు క్లారిటీ ఇవ్వాలనే కోరుతున్నాం ప్రభుత్వాన్ని కూడా. ఎందుకంటే 46% హిందూ బీసీ, 10% ముస్లిమ్స్, రెండు కలిపి 56 ఇవ్వాలనే ఫస్ట్ నుంచి డిమాండ్ చేసినాం మేము. కేసీఆర్ గారు కూడా 2014లోనే ముస్లింలకు సపరేట్ రిజర్వేషన్, ఎస్టీలకు సపరేట్ రిజర్వేషన్ కింద రిజర్వేషన్ కూడా పెట్టారు. హిందూ బీసీల రిజర్వేషన్ తీసి ముస్లిమ్స్కి ఇవ్వాలని ఎప్పుడు చెప్పలే, అడిషనల్ రిజర్వేషన్ ఇవ్వాలని ఆల్వేస్ చెప్పినాం. ఇప్పుడు కూడా దానికే కట్టుబడి ఉన్నాం. ప్రతిపక్ష పార్టీలకు సైతం ధీటుగా తెలంగాణ జాగృతి పోరాడుతున్నారు. 6 నిమిషాలు ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. మీకు గతంలో మహిళా బిల్లును ప్రవేశపెట్టడానికి ఢిల్లీలో పోరాటం చేశారు. ఇప్పుడు బీసీ బిల్లు కోసం కూడా పోరాటం చేస్తున్నారు. మీరు అక్కడ విజయం సాధించినటువంటి మహిళా బిల్లు ఏదైతే ఉందో బీసీలకు సంబంధించినటువంటి 42%ని విజయం కైవసం చేస్తుందని భావిస్తున్నారు మీరు? 100% ప్రజా ఉద్యమాలకు తల ఒగ్గనటువంటి పార్టీలు ఉండవు కదా. అందుకోసమే గాంధీయన్ మార్గంలో ట్రై చేస్తూ ఉన్నాం.